Welcome to Money World. Hi friends, welcome to Money World channel. First time in our channel ki visit చేస్తుంటే దయచేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి అండ్ దాంతో పాటు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు, వాల్యుబుల్ మెయిల్స్ ఎన్నో పంపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్స్ తో ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా అనే కాన్సెప్ట్స్ తో స్టార్ట్ అవుతుంది మనీ వరల్డ్ ఛానల్. అండ్ ఈ ఛానల్లో మీరు ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో తెలుసుకోవచ్చు అండ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్స్ తో ఆన్లైన్ లో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. అది ఎలాగా అంటే మనీ వరల్డ్ ఛానల్ నుంచి మీరు తెలుసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. సో చాలా రోజుల నుంచి ఆన్లైన్లో మీరు వర్క్ చేస్తున్నారు. సో లాట్ ఆఫ్ వేస్, చాలా వేస్ ఉన్నాయి ఆన్లైన్లో వర్క్ చేయడానికి. కానీ ఏంటంటే వాటి నుంచి మనం డబ్బులు తీసుకోవడానికి కొన్ని వేస్ కావాలి. అంటే మీ దగ్గర ఉన్న కొంత మనీని, అంటే ఆన్లైన్లో మీరు సంపాదించిన కొంత డబ్బుల్ని మీ బ్యాంక్ అకౌంట్స్కి మీరు తెప్పించుకోవాలన్నా, లేకుంటే మనకు వచ్చిన యూఎస్డి కానీ, లేకుంటే యూరో కరెన్సీ కానీ, లేకుంటే సమ్ కరెన్సీని మన వాటిలోకి, మన బ్యాంక్స్లోకి మనం తెప్పించుకోవాలన్నా, లేకుంటే కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా, ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా మనకంటూ ఒక వే కావాలి ఆన్లైన్లో. సో ఆ వే ఏంటి, దేని నుంచి మనం చేసుకుంటాం, సో వాట్ ఈస్ వర్ట్, సో తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో. సో ఈజీగా చెప్పాలంటే పర్ఫెక్ట్ మనీ అకౌంట్ని ఎలా క్రియేట్ చేస్తారు, వాట్ ఈస్ పర్ఫెక్ట్ మనీ, సో పర్ఫెక్ట్ మనీ అంటే ఏంటి, దీని నుంచి డబ్బులు ఎలా తీసుకుంటాం, దీని నుంచి డబ్బులు మనం ఈజీగా తెలుసుకుందాం. వాట్ ఈస్ పర్ఫెక్ట్ మనీ, హౌ టు వెరిఫై టు పర్ఫెక్ట్ మనీ. సో మీ అకౌంట్, పర్ఫెక్ట్ మనీ అకౌంట్ని ఎలా వెరిఫై చేసుకుంటామో క్లియర్గా తెలుసుకుందాం. పర్ఫెక్ట్ మనీ అంటే ఏంటి, పర్ఫెక్ట్ మనీ అకౌంట్ని ఎలా వెరిఫై చేసుకుంటాం, సో పర్ఫెక్ట్ మనీలో ఉన్న డబ్బుల్ని ఎలా మనం విత్డ్రాల్ తీసుకుంటాం, సో వాటి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని రెండు మాటలు చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే 154 ప్యాక్. సో 154 ప్యాక్ గురించి లాస్ట్ టైం మనం విన్నాం. కానీ చాలామంది ఏంటంటే డైరెక్ట్ ప్యాక్ ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ డిపాజిట్ చేయడం జరుగుతుంది. అలా కాదు, ఫస్ట్ మీరు ఆ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే యాడ్ ఫండ్ చేయాలి. సో యాడ్ ఫండ్ చేసిన తర్వాత మీరు దేని నుంచి పేమెంట్ చేయాలనుకుంటున్నారో పేమెంట్ చేయాలి. సో పేమెంట్ క్లియర్ అయిపోయిన తర్వాత విత్ఇన్స్ మీకు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత మీ అకౌంట్ అనేది యాక్టివేషన్ జరుగుతుంది. లేదు అనుకుంటే, మీకు అవ్వలేదు అనుకుంటే అకౌంట్ని స్క్రీన్ షాట్ తీసి డైరెక్ట్ మీరు అడ్మిన్కి మెయిల్స్ చేయొచ్చు. సో లింక్అప్ చేసి, ఇది ఒక థింగ్. అండ్ నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను, చిన్న ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. చాలా మంది అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ పెడతానని చెప్పేసి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రతి సైటు స్కామ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ లేని సైట్ కూడా ఏదో ఒక రోజు స్కామ్ అవుతుంది. కానీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్స్తోనే వెళ్తేనే మంచి ఎర్నింగ్స్ మనం తీసుకోవచ్చు అని చెప్పేది నాకు వచ్చిన నమ్మకం. ఎందుకంటే ఇక్కడ కష్టపడితే మన శ్రమ మాత్రమే వేస్ట్ అవుతుంది. అక్కడ శ్రమ, కష్టం, డబ్బు అన్నీ వేస్ట్ అయిపోతాయి. అండ్ దాంతోపాటు ఏంటంటే మన కింద వచ్చిన డోనల్ మెంబర్స్ కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఓన్లీ మన కష్టం మాత్రమే మనకు లాస్ అవుతుంది, డబ్బులు లాస్ అవ్వవు. సో ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్లో కష్టము, డబ్బులు మొత్తం లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మన కింద ఉండే డోనల్ మెంబర్స్ కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, చాలా బికాస్ ఆఫ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్. సో ఇంకో థింగ్ ఏంటి అంటే, చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. సో అది ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, కానీ అది నేను వీడియో చేయను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్స్కి అండ్ హై అమౌంట్ వాటి గురించి నేను ఎంకరేజ్ చేయట్లేదు. సో మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ 3000 రూపీస్ ఉంటుంది, డైలీ ఇన్కమ్ ఉంటుంది మీకు. సో మీరు ఎటువంటి వర్క్ చేయాల్సిన పని లేదు, రిఫరల్స్ని జాయిన్ చేయించాల్సిన పని లేదు, ఎటువంటి యాడ్స్ చూడాల్సిన పని లేదు. కానీ డైలీ ఎవ్రీ డే 9:30 లోపల మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 60 రూపీస్, అక్షరాల 60 రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంత పే చేయాలి అండ్ ఎంత చేస్తే ఎంతెంత అమౌంట్ వస్తుంది, సో అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ 3000 రూపీస్ ఉంటుంది. సో మీకు 150 డేస్ వరకు ఎర్నింగ్స్ వస్తాయి. సో అది ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నాకు మెయిల్ చేయగలరు, netmoney086@gmail.com కి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు ఏదో విధంగా స్కామ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్స్. అండ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా స్కామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీన్ని గుర్తుపెట్టుకొని నాకు మెయిల్ చేయండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను సైట్ ఇస్తాను, లింక్స్ ఇస్తాను, డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఎవ్రీ డే 150 డేస్ మీరు పెట్టిన దానికి మీకు త్రిబుల్ వస్తుంది అమౌంట్. అండ్ ఈజీగా 60 రూపీస్ మండే టు ఫ్రైడే వరకు మీరు తీసుకోవచ్చు. అండ్ దాంట్లో చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, రిఫరల్, బైనరీ చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే ఇట్స్ నాట్ కంపల్సరీ మీరు రిఫరల్స్ని జాయిన్ చేయాలి, ఇది చేయాలి, ఆ తర్వాత మీరు ఈ వర్క్ చేయాలి, ఆ వర్క్ చేయాలని చెప్పేసి. ఎవ్రీడే 9:30 లోపల మీ బ్యాంక్కి క్రెడిట్ అయిపోతాయి మీ డబ్బులు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెయిల్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం అండ్ పర్ఫెక్ట్ మనీ అంటే ఏంటి, పర్ఫెక్ట్ మనీ అకౌంట్ని ఎలా రిజిస్టర్ చేసుకుంటారు, చాలామంది అడుగుతున్న క్వశ్చన్ నాకు. అండ్ దాంతోపాటు నేను ఇంతకుముందే చెప్పాను పర్ఫెక్ట్ మనీ అకౌంట్ గురించి ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి. ఎన్ని రోజుల నుంచి మనం ఎర్నింగ్స్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. కానీ వచ్చిన ఎర్నింగ్స్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి, సో విత్డ్రాల్ చేసుకోవడానికి చాలా ప్రాసెస్లు ఉంటాయి. సో ఆ ప్రాసెస్లో కూడా ఒకటి పర్ఫెక్ట్ మనీ. సో పర్ఫెక్ట్ మనీ అంటే ఏంటి, ఏ విధంగా చేస్తామో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అయిపోతుంది పర్ఫెక్ట్ మనీ అకౌంట్. సో పర్ఫెక్ట్ మనీ అకౌంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూడండి. సో ఇది పర్ఫెక్ట్ మనీ అకౌంట్ అనేది ఇట్స్ ఏ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్చేంజర్. సో ఎక్స్చేంజర్ కింద యూజ్ అవుతుంది, మీకు బ్యాంకింగ్ కింద యూజ్ అవుతుంది. అండ్ మీకు ఆల్మోస్ట్ ఆన్లైన్లో ఎర్న్ చేసే ప్రతి ఒక్కటి
ప్రతి ఒక్కటి ఈ సైట్తో టైఅప్ అయి ఉంటుంది. బికాస్ ఆఫ్ ఈ సైట్ అనేది చాలా ఫేమ్డ్. సో పర్ఫెక్ట్ మనీ అనేది అండ్ చాలా చోట్ల మీరు వర్క్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ మనీ గురించి వినే ఉంటారు అండ్ పేమెంట్ ప్రాసెస్లో పర్ఫెక్ట్ మనీ అడుగుతూనే ఉంటారు. సో పర్ఫెక్ట్ మనీ అంటే ఏంటి అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు ఒక సైట్లో పనిచేస్తున్నారు, ఒక వెబ్సైట్లో పనిచేస్తున్నారు. ఇట్స్ ఏ ఎర్నింగ్ సైట్, ఒక ఈ కామర్స్ సైట్ లేకుంటే ఒక ఎర్నింగ్ సైట్, ఒక ఈ సైట్. సో ఆ సైట్లో ఒక పేమెంట్ వస్తుంది. దేని నుంచి పేమెంట్ వస్తుంది? మోస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్స్ అంటే వరల్డ్ వైడ్గా 2 కరెన్సీలు చాలా ఫేమస్, యూఎస్డీ ఒకటి, యూరో ఒకటి. సో ఈ 2 కరెన్సీలు బాగా ఫేమస్. ఏ కంట్రీకైనా ఈ రెండు పేమెంట్స్ గురించి అందరికీ తెలిసే ఉంటాయి. సో మీరు పేమెంట్ తీసుకోవాలనుకుంటే వరల్డ్ వైడ్గా యూఎస్డీలో తీసుకుంటారు లేదా యూరోలో తీసుకుంటారు. సో యూఎస్డీ నుంచి వచ్చిన కరెన్సీని, యూరో నుంచి వచ్చిన కరెన్సీని మన ఇండియన్ కరెన్సీగా మార్చడానికి పాసిబిలిటీ అవుతుందా? సో పాసిబిలిటీ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ బ్యాంక్స్ తీసుకొచ్చి దానికి తీసుకొచ్చి చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు వర్క్ చేయడం ద్వారా వరల్డ్ వైడ్గా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సైట్స్తో టైఅప్ అవుతారు. ఇట్స్ ఎ థర్డ్ పార్టీ సైట్స్. ఈ థర్డ్ పార్టీ సైట్స్లో ఏమవుతుందంటే మీకు వచ్చిన ఎర్నింగ్స్ని ఈ సైట్కి పంపించి ఈ సైట్ నుంచి మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ బ్యాంక్కి లేదా మీ బిట్ కాయిన్స్కి వాటికి ట్రాన్స్ఫర్ చేయడం ఉంటుంది. సో ఈ రిలేటెడ్గా పనిచేస్తాయి ఈ సైట్స్ అని. సో ఈజీగా చెప్పాలంటే మీకు వచ్చిన ఒక యూఎస్డీ అమౌంట్ని ఈజీగా ఈ సైట్కి పంపించి ఈ సైట్ నుంచి మీ బ్యాంక్స్ లేకుంటే మీ ఏదైతే సైట్స్ ఉన్నాయో పేమెంట్ ప్రాసెస్ సైట్స్ ఉన్నాయో వాటికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, మీ బ్యాంక్స్కి పంపించడం జరుగుతుంది. సో అసలు ఈ సైట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం. సో ఇలాంటి సైట్స్ మీకు చాలానే ఉంటాయి. పేమెంట్ తీసుకోవడానికి పేజా, పర్ఫెక్ట్ మనీ, పేయర్ అండ్ పేపాల్, సో ఇలా చాలా ఉన్నాయి. కానీ దీంట్లో ఒకటి పర్ఫెక్ట్ మనీ కూడా. సో ఎన్ని సైట్లు అన్నీ ఒకేలాగా పనిచేస్తాయి, కానీ ఈ సైట్లో కొంచెం బెనిఫిట్స్ ఉంది పర్ఫెక్ట్ మనీలో. సో ఏంటంటే ఒక ఎక్స్చేంజర్ కింద యూజ్ చేసుకోవచ్చు, అంటే చాలా చోట్ల ఎక్స్చేంజర్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఎ వెరీ ఫేమ్ సైట్ అండ్ చాలా రోజుల నుంచి ఉంటున్న సైట్ అండ్ చాలా విధాలుగా పేమెంట్స్ ఇస్తున్న సైట్. అండ్ మీకు ఇప్పుడు కాదు 2007 నుంచి రన్ అవుతున్న సైట్ ఇది. సో పేమెంట్స్ తీసుకోవడానికి 2007 నుంచి రన్ అవుతున్న సైట్ ఇది. సో ఈ సైట్లో మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం అండ్ ఏ విధంగా చేసుకుంటాం అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. మీకు వచ్చిన కొంత డబ్బుల్ని మీరు విత్డ్రాల్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అది ఏ విధంగా యూజ్ అవుతుంది అండ్ లేకుంటే మీకు వచ్చిన అమౌంట్ని మీరు నెక్స్ట్ ఫర్దర్గా వేరే వాటికి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఒక సైట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. సో వాటిని ఎలా యూజ్ చేస్తామనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ పర్ఫెక్ట్ మనీ ప్రజెంట్ యూనిక్ ఫీచర్స్ అండ్ బిజినెస్ పర్సనల్ అకౌంట్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పర్ఫెక్ట్ మనీ గురించి క్లియర్గా మీకు చూపిస్తుంది. బెనిఫిట్స్ ఏంటి ఏం సంగతి అని చెప్పేసి. అండ్ బై బిట్ కాయిన్, గోల్డ్ మెటల్, సో యూఎస్డీ అండ్ యూరో కరెన్సీ ఇన్ ఆన్లైన్. సో ఇలా చాలా పేమెంట్ గూడ్స్ ఉన్నాయి అండ్ పేమెంట్ గుడ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో అండ్ ఫస్ట్ దీంట్లో మనకు కావాల్సింది మెయిన్ థింగ్ ఫీజెస్. సో ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి ఏంటిదో ఒకసారి పర్ఫెక్ట్ మనీలో తెలుసుకుందాం. దీంట్లో మోస్ట్ వండర్ఫుల్ది ఏంటంటే మీకు 4% ఇయర్లీ 4% మీకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది ఈ సైట్. సో మీరు విన్నది నిజం, వేరే సైట్స్ కంటే ఈ సైట్ 4% మీకు ఇంట్రెస్ట్ ఇస్తుంది ఇయర్లీ. అంటే మీకు వచ్చిన డబ్బులు మొత్తం ఇదే సైట్లో మీరు పెట్టుకుంటే 1 ఇయర్కి మీకు 4% ఇంట్రెస్ట్ ఇస్తుంది మీ అమౌంట్ను బట్టి. ఇక్కడ వైర్ ట్రాన్స్ఫర్, సో బ్యాంక్ వైర్ ట్రాన్స్ఫర్ 0%, మీకు ఎటువంటి అమౌంట్ కట్ కాదు. డిపాజిట్ ఫీజెస్, సో డిపాజిట్ చేసుకోవడానికి బిట్ కాయిన్కి 0, అంటే డిపాజిట్ చేసుకున్నప్పుడు ఎటువంటి ఫీజెస్ కట్ కాదు. అండ్ ఇక్కడ యూఎస్డీ, యూరో యూఎస్డీ నుంచి మనం కన్వర్షన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్, సో యాడెడ్ టు యువర్ బ్యాలెన్స్ 4% పర్ ఇయర్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంట్రెస్ట్ కూడా మీకు దొరుకుతుంది. అండ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్, సో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఇక్కడ చూడండి, ప్రీమియం అకౌంట్కి ఇంత అండ్ వెరిఫై అకౌంట్కి ఇంత, సో అన్వెరిఫైడ్ అకౌంట్కి ఇంత. సో ఈ ప్రీమియం, అన్వెరిఫైడ్, వెరిఫైడ్, సో ఇవన్నీ వీటి గురించి నేను చెప్తాను వీడియోలో. అండ్ ఇక్కడ విత్డ్రాల్ ఫీజెస్, సో ఇక్కడ మీరు ఫీజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ వైడ్ ట్రాన్స్ఫర్కి మీకు ఇంత అమౌంట్ ఉంది ఇక్కడ బ్యాంక్ ఫీజెస్కి. అండ్ ఇక్కడ బిట్ కాయిన్ ఎక్స్ప్రెస్కి మీకు ఇంత ఫీజ్ అనేది ఉంది. సో ఇక్కడ SMS నోటిఫికేషన్స్కి ఇంత అమౌంట్ ఉంది. అండ్ ఇక్కడ యాన్యువల్ సర్వీసెస్, అంటే SMS నోటిఫికేషన్స్ కంటే ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ వస్తుంది మొబైల్కి. సో SMS అలర్ట్ వస్తుంది. ఆ SMS అలర్ట్కి మీరు పెట్టుకున్నట్లయితే మీకు సమ్ ఫీజ్ అనేది కట్ అవుతుంది అనమాట. సో అది లేకుండా కూడా మనం పెట్టుకోవచ్చు, అది కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఈ విధంగా ఉంది. అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది దీంట్లో. అంటే ఒక పర్సన్ పర్ఫెక్ట్ మనీ నుంచి విత్డ్రాల్ తీసుకున్న, డిపాజిట్స్ చేసుకున్న అండ్ తను డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా మీ రిఫరల్ ఐడి కింద మీకు జాయిన్ అయినట్లయితే సమ్ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. చిన్న పర్సంటేజెస్లో ఉంటుంది, ఎక్కువైతే ఉండదు. సో ఈ విధంగా యూజ్ అవుతుంది ఈ అకౌంట్. సో ఈజీగా చెప్పుకోవాలంటే మీరు ఎర్న్ చేసిన డబ్బుల్ని ఒక సైట్, అంటే ఒక థర్డ్ పార్టీ సైట్ అనేది మీకు కావాలి. మీరు ఎర్న్ చేసిన $USD ఈ సైట్కి వచ్చి ఈ సైట్ నుంచి డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా, లేకుంటే బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, లేకుంటే బిట్ కాయిన్కి తీసుకోవాలనుకుంటున్నారా, లేకుంటే వాచర్స్ తీసుకోవాలనుకుంటున్నారా, వాటికి రిలేటెడ్గా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఈ సైట్లో ఎలా సైన్అప్ అవుతామో తెలుసుకుందాం. సో సైన్అప్ చేయడానికి డైరెక్ట్గా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా డైరెక్ట్గా మీ ఫామ్ని మీరు ఫిల్అప్ చేయొచ్చు. దయచేసి మీరు లింక్ నుంచి ఫాలో అవుతే నాకు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది నాకు క్లియర్గా తెలుస్తుంది. సైన్అప్ ఫామ్ని మనం చూసినట్లయితే
అకౌంట్ నేమ్. సో ఇక్కడ అకౌంట్ నేమ్ అనేది మీ నేమ్. సో ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఏదైతే మీ పేరు ఏదైతే ఉందో మీ పేరు కానీ లేకుంటే మీ డీటెయిల్స్ కానీ మీకంటే ఓ బ్రాండింగ్ ఉందో ఆ బ్రాండ్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫుల్ నేమ్. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ అకౌంట్స్ మీరు ఏదన్నా కొన్ని అకౌంట్స్లో మీ ప్రూఫ్స్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ మీ ప్రూఫ్స్లో నేమ్స్ ఏ విధంగా ఉన్నాయో అలా మాత్రమే ఎంటర్ చేయాలి. లేకుంటే మీ అకౌంట్స్ అనేది యాక్టివ్ అవ్వవు, వెరిఫై అవ్వవు. సో వెరిఫై అవ్వకుంటే మీ అకౌంట్స్ అన్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుంది, కొంతమంది నేమ్స్ మిస్టేక్స్ ఉంటాయి, కొంతమంది అడ్రస్కి మిస్టేక్ ఉంటుంది. దయచేసి మీ అడ్రస్ ప్రూఫ్స్లలో యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధంగా ఉంది విత్ ఇనిషియల్తో సహా మొత్తం నేమ్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నేమ్ అండ్ ఎనీ మిడిల్ నేమ్స్ అండ్ సర్ నేమ్స్. ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ ఏ విధంగా ఉందో సో ఆ విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రూఫ్స్లలో ఏ విధంగా ఉందో ప్రూఫ్ను బట్టి మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి. సో కొంతమందికి ముందు వెనక అటు ఇటు ఉంటాయి. అండ్ ఇక్కడ మీ ప్రూఫ్స్ను బట్టి మాత్రమే మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మీ నేమ్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలా ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ నేమ్ అండ్ ఎనీ మిడిల్ నేమ్స్ అండ్ సర్ నేమ్. సో సర్ నేమ్ లాస్ట్కి వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అబ్జర్వ్ చేసుకోగలరు. సో ఎలా ఉంటుంది ఏంటంటే కింద ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సిటీ అండ్ మీ సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో అది. అండ్ ఇక్కడ కంట్రీ, సో కంట్రీ ఏదైతే ఉందో అది కంట్రీ. అండ్ జిప్ కోడ్, చాలా మందికి జిప్ కోడ్ అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫారిన్ కంట్రీస్లో జిప్ కోడ్ అంటారు, మన ఇండియన్ కంట్రీస్లో పోస్టల్ కోడ్ అంటారు. రెండు ఇక్కడ మీకు అర్థమవుతాయి. సో ఇక్కడ మీకు చూసుకోగలరు. అండ్ పోస్టల్ కోడ్, జిప్ కోడ్, మీ పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్, సో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పర్సనలా బిజినెస్, సో మీరు పర్సనల్గానే యూజ్ చేస్తున్నారు. సో పర్సనల్స్కి బిజినెస్కి తేడా ఏంటంటే చాలా బెనిఫిట్స్, కొన్ని ఫీచర్స్ అనేవి తేడా ఉంటాయి. బిజినెస్కి ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి అండ్ పర్సనల్కి కొంచెం తక్కువ ఆఫర్స్ ఉంటాయి. సో మనం చేసుకునే ప్రాసెస్లో మనం తీసుకునే వాటిని బట్టి. సో ప్రతి ఒక్కరు పర్సనల్గా యూజ్ చేస్తారు. బిజినెస్ కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ డీటెయిల్స్, వాళ్ళ డీటెయిల్స్ ఇది కొంచెం చూసారా, కంపెనీ నేమ్ అండ్ బిజినెస్ అండ్ వెబ్సైట్ URL. సో ఇది మనకు అవసరం లేదు, పర్సనల్గా మనం తీసుకుంటాం. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అండ్ రీఎంటర్ పాస్వర్డ్. సో ఇక్కడ పాస్వర్డ్లో కంపల్సరీ మీరు ఏంటంటే ఒక లెటర్ కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెంబర్, క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. సో నెంబరు, లెటర్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటాయి, బోత్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక టర్నింగ్ నెంబర్, సో ఒక వెరిఫికేషన్ కోడ్. సో మీరు క్యాప్చా ఒకటి అడుగుతుంది, ఒక క్యాప్చా అనేది వెరిఫై చేసుకోవడానికి అకౌంట్ అనేది. సో క్యాప్చా ఎంటర్ చేసేదండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో పైనుంచి కింద వరకు స్క్రోల్ చేసుకొని అండ్ ఇక్కడ ఐ అగ్రీ అండ్ రిజిస్టర్ నౌ అని కొట్టేసుకోగానే మీ అకౌంట్ అనేది ఈజీగా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఎటువంటి ఎర్రర్స్ వచ్చాయి అనుకుంటే మీ యూజర్ ఇక్కడ అకౌంట్ నెంబర్లోనూ లేకుంటే పాస్వర్డ్ దగ్గర మీకు ఎర్రర్స్ రావచ్చు, అంతకుమించి మీకు ఎర్రర్స్ రావు. సో అవి చేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో రిజిస్టర్ నౌ అని క్లిక్ చేసుకోగానే డైరెక్ట్గా మీ మెయిల్కి 2 మెయిల్స్ వచ్చి పడతాయి. సో ఏంటంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఒక మెయిల్ వస్తుంది. సో పర్ఫెక్ట్ మైండ్లో మీరు జాయిన్ అయ్యారని చెప్పి డీటెయిల్స్ మొత్తం మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకో మెయిల్లో ఏంటంటే మెంబర్ ఐడి, ఒక ఐడి పంపించుంటారు. సో ఆ మెంబర్ ఐడిని మీరు డైరెక్ట్గా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ మెంబర్ ఐడిని ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఎక్కడైనా ఆ మెయిల్స్ని మీరు జాగ్రత్తగా డిలీట్ చేయకుండా అలాగే స్టార్ మార్క్ చేసి పెట్టుకోండి. సో ఫర్దర్గా బెటర్ అవుతాయి మీకు ఇక్కడ నుంచి వచ్చిన మెయిల్స్ అని. సో అలా చేసుకున్న తర్వాత ఏదైతే మీకు అకౌంట్ నెంబర్, సో నెంబర్ వచ్చిందో, మెంబర్ ఐడి వచ్చిందో ఆ మెంబర్ ఐడితో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ మెంబర్ ఐడి ఏ విధంగా ఉంటుందంటే నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ లాగిన్ ఆప్షన్ నేను క్లిక్ చేయగానే సో లాగిన్ ఆప్షన్ నేను ఇచ్చేస్తాను. సో మీకు ఏదైతే మెంబర్ ఐడి మీకు వచ్చిందో ఆ మెంబర్ ఐడిని డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఆ మెంబర్ ఐడి మీకు లాగిన్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది, ఫర్దర్గా మీకు దేనికి యూజ్ అవ్వదు. సో లాగిన్ చేసుకోవడానికి మాత్రమే ఆ మెంబర్ ఐడి మీకు యూజ్ అవుతుంది. సో నాకు వచ్చిన మెంబర్ ఐడితో నేను లాగిన్ అవుతున్నాను. సో మీ మెయిల్కి వచ్చిన మెంబర్ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టర్నింగ్ నెంబర్, సో ఒక క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మోస్ట్ థింగ్, ఇంకో థింగ్ ఏంటి అంటే ఆథరైజ్డ్. సో ఇక్కడ చాలా మంది రిజిస్టర్ అండ్ ఎంటర్ అని చెప్పేసి ఉంటుంది, లాగిన్ అని చెప్పేసి ఉంటుంది, ఆథరైజ్డ్. సో ఈ ఆథరైజ్డ్ వల్ల నెక్స్ట్ కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మీ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా కొన్ని సెక్యూరిటీస్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. అది నేను వీడియో ఎండింగ్ లోపల మీకు చెప్పేస్తాను. సో ఇక్కడ ఆథరైజ్డ్ని క్లిక్ చేస్తున్నాను, నా అకౌంట్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఇప్పుడు. సో మీ పర్ఫెక్ట్ మనీ అకౌంట్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు యాస్టీస్గా ఏ విధంగా యూజ్ చేస్తారో మీ డీటెయిల్స్ని బట్టి అలాగే ఓపెన్ అవుతుంది. సో చాలామంది పర్ఫెక్ట్ మనీ అంటుంటారు. సో పర్ఫెక్ట్ మనీ అంటే ఏంటి? సో పర్ఫెక్ట్ మనీ మనం ఎలా యూజ్ చేస్తాం? సో పర్ఫెక్ట్ మనీలోకి మనం డబ్బులు ఎలా తెప్పించుకుంటాం అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. సో పర్ఫెక్ట్ మనీలోకి మీరు ఎంటర్ అవ్వగానే చాలామంది పర్ఫెక్ట్ మనీ అంటారు. సో పర్ఫెక్ట్ మనీకి మీ అకౌంట్కి మీరు డబ్బులు తెప్పించుకోవడానికి ఒక అకౌంట్ నెంబర్ కావాలి. సో అకౌంట్ నెంబర్ ఏంటి అంటే ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేజా, పేపాల్, సో ఇలాంటివి చాలా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ మోస్ట్లీ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో మన ఇండియన్స్. సో పేజా, పేపాల్, పేపాల్ రెండు మీరు యూజ్ చేయాలంటే మీకు కావాల్సింది ఈమెయిల్ అడ్రస్, వాటికి అకౌంట్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఎవరైనా మీకు పేపాల్ అకౌంట్ ఉందా, పేజా అకౌంట్ ఉందా అంటే మన ఈమెయిల్ అడ్రస్ని మనం ఇస్తుంటాం. కానీ ఇక్కడ మీకు పర్ఫెక్ట్ మనీ అకౌంట్ ఉందా అంటే మీరు ఒక అకౌంట్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో అకౌంట్ నెంబరే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మై అకౌంట్స్. ఈ అకౌంట్స్ నెంబర్స్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ గోల్డెన్ మెంబర్, సో ఈ గోల్డ్ మెంబర్ మీకు ఇక్కడ చూపిస్తుంది. సో దీనికి మనకు అవసరం లేదు.
అండ్ ఇక్కడ యూఎస్డి, సో యూ అనే డాలర్ సింబల్ మీకు చూపిస్తుంది అండ్ యూరో కరెన్సీ మీకు చూపిస్తుంది. ఈ యూ అనే నెంబర్ మాత్రమే మనకి యూజ్ అవుతుంది. మీరు ఎవరన్నా యూఎస్డి సో డాలర్స్ మీరు తీసుకోవాలనుకుంటే, సో మీ అకౌంట్కి డాలర్స్ పంపించాలి అనుకుంటే సో మీరు ఈ పర్ఫెక్ట్ మనీని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ లేదు అనుకుంటే మీకు యూరో అకౌంట్స్ ఉన్నాయి, సో యూరో అకౌంట్కి మీరు డబ్బులు తెప్పించుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈ అనే ఆప్షన్ ఇచ్చింది చూసారా, సో దీన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇదే మీ పర్ఫెక్ట్ మనీ అకౌంట్. సో ఈ పర్ఫెక్ట్ మనీ అకౌంట్ని జాగ్రత్తగా మీరు కాపీ చేసి పెట్టుకోవాలి. సో ఈ అకౌంట్ని మీరు ఎవరన్నా అడిగినప్పుడు సో మీకు పర్ఫెక్ట్ మనీ అకౌంట్ ఉందా అంటే ఈ అకౌంట్ మీరు ఇచ్చినట్లయితే డైరెక్ట్గా మీ అకౌంట్ అనేది మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి అనమాట. సో దెన్ నెక్స్ట్ ఈ సైట్లో మనం ఎలా వెరిఫై చేసుకోవాలి అండ్ వెరిఫై చేసుకున్న తర్వాత మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ అకౌంట్లో మీరు వెరిఫై చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సెట్టింగ్స్ని మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీ డీటెయిల్స్ మీకు చూపిస్తాయి. సో ఫర్దర్గా మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్ అన్నింటిని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ కాపీ అండ్ మీరు అడ్రస్ ఏదైనా తప్పు పెట్టారా, లేకుంటే ఏదైనా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా, మీ మొబైల్ నెంబర్ ఏదైనా తప్పు ఉందా, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో దీన్ని మీరు చేంజ్ చేసుకోగలరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేయగానే కింద మీకు అకౌంట్ వెరిఫై చేసుకున్న ప్రాసెస్ మీకు అడుగుతుంది. ఇక్కడ చూసారా, నాట్ వెరిఫైడ్, అకౌంట్ స్టేటస్ నాట్ వెరిఫైడ్. సో ఇక్కడ నాట్ వెరిఫైడ్. సో ఇక్కడ మీరు చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీ ఐడి ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో ఐడి ప్రూఫ్స్తో మీ నేమ్ లింకప్ అయి ఉండాలి. సో ఏదైతే ఉందో సో మీ క్లియర్గా మీ సర్నేమ్స్తో, తర్వాత మీ లెటర్స్తో, మీ అడ్రస్ అన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. సో ఎలా వెరిఫై చేసుకుంటామో చూద్దాం. ఇక్కడ వెరిఫికేషన్ మేనేజ్మెంట్ ఆప్షన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వెరిఫికేషన్ మేనేజ్మెంట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ మీకు వెరిఫికేషన్ స్టేటస్ నాట్ వెరిఫైడ్ అని చెప్పి చూపిస్తుంది. సో నాట్ వెరిఫైడ్ ఆప్షన్ మీరు ఇక్కడ చూపించినప్పుడు ఫస్ట్ ఇక్కడ నేమ్ వ్యాలిడేషన్, సో మీ పేరు వ్యాలిడేషన్స్ కోసం మీరు కొన్ని ఐడి ప్రూఫ్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా, రిక్వైర్డ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్. సో పాస్పోర్ట్ అయినా ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఉండాలి. సో ఇవి రెండు లేవు అనుకుంటే ఉన్న ఒక్క ఆప్షన్ మీకు పాన్ కార్డ్. సో పాన్ కార్డ్ ఆప్షన్ అయినా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ పాన్ కార్డ్ని మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్, సో అడ్రస్ వెరిఫికేషన్ కోసం మీరు ఇక్కడ మీకు సంబంధించిన యూటిలిటీ బిల్ అంటే యూటిలిటీ బిల్స్ అంటే యూ మీన్ ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, అండ్ లేకుంటే గ్యాస్ బిల్ కావచ్చు, లేదనుకుంటే మీ మొబైల్ బిల్ కావచ్చు, ఇలా యాజ్ పర్ విష్. సో గవర్నమెంట్ రిలేటెడ్గా కొన్ని ఉన్న బిల్స్ని మీరు ఇక్కడ ఏదో ఒక దాన్ని మీరు సో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యూటిలిటీ బిల్స్లో ఏదైతే కానివ్వండి మీకు అడ్రస్ రిలేటెడ్గా మీరు అడ్రస్ ఉన్నదాన్ని క్లియర్గా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇది కూడా లేదు అనుకుంటే ఆప్షనల్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మీ బ్యాంక్ అడ్రస్ కాపీని, ఫ్రంట్ కాపీని డైరెక్ట్గా మీకు అడ్రస్ కనిపించే విధంగా దాన్ని డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. సో ఈ రెండు అప్లోడ్ చేయడానికి మీకు మాక్సిమం సైజ్ 1.5 అలౌడ్ ఉంటుంది. సో 1.5 MB మాత్రమే మీకు అలౌడ్ తీసుకుంటుంది. ప్లస్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జేపీజీ, పిఎన్జీ అండ్ పిఎన్జీలో మాత్రమే తీసుకుంటుంది, జిఫ్లో మాత్రమే తీసుకుంటుంది. సో దయచేసి అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు దీన్ని అప్లోడ్ చేసుకోగలరు. దెన్ ఇది అయిపోయిన తర్వాత మీకు అకౌంట్ అనేది పెండింగ్ చూపిస్తుంది. సో పెండింగ్ అయిపోయిన తర్వాత కిందికి వచ్చి ఇంకో ఆప్షన్ మీకు కనిపిస్తుంది ఇక్కడ ఫోన్ వ్యాలిడేషన్. సో ఈ రెండు వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఏదైతే అకౌంట్స్ ఈ రెండు వ్యాలిడ్ అయిపోయిన తర్వాత మీకు 24 to 36 అవర్స్ టైం తీసుకుంటుంది. 2 days కానీ లేకుంటే 3 days కానీ టైం తీసుకుంటుంది. మాక్సిమం 3 days లోపలే అయిపోతుంది, 1 day or 2 daysలో. అండ్ ఇది అయిపోయిన తర్వాత కింద మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ ఫోన్ వెరిఫికేషన్, సో ఫోన్ వ్యాలిడేషన్. సో ఫోన్ వ్యాలిడేషన్ని మీరు క్లిక్ చేయగానే ఈ రెండు మీకు ఇక్కడ స్టేటస్ వెరిఫైడ్ చూపిస్తాయి. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేయగానే పెండింగ్ చూపిస్తాయి, నెక్స్ట్ వెరిఫైడ్ చూపిస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే నేను ప్రజెంట్ ఒక డాక్యుమెంట్ని ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో ఈ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో కంప్లీట్ అయిపోగానే ఓకే అని చెప్పేసి బ్యాక్ బటన్ ఇచ్చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీకు పెండింగ్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ చూసారా, పెండింగ్ వెరిఫికేషన్. సో మీకు ఇక్కడ సమ్ అవర్స్ తర్వాత మీకు మాక్సిమం 2 or 3 days లోపల మీకు ఈ అకౌంట్స్ అనేవి డైరెక్ట్గా మీకు వెరిఫైడ్ అయిపోతాయి. ఇది అయిపోయిన తర్వాత నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఫోన్ వ్యాలిడేషన్, సో ఫోన్ వ్యాలిడేషన్స్కి ఈ రెండు కంప్లీట్ అయిపోయి స్టేటస్ వెరిఫైడ్ మీకు చూపించిన తర్వాత ఇక్కడ ఫోన్ వ్యాలిడేషన్స్లోకి వచ్చి క్లిక్ చేయగానే మీ అకౌంట్ ఏదైతే ఉందో సో ఆ అకౌంట్కి సంబంధించిన ఏదైతే మీరు మొబైల్ నెంబర్ యూజ్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ మొబైల్ నెంబర్ క్లియర్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు SMS OTP వస్తుంది, 1-time పాస్వర్డ్. సో ఆ 1-time పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కూడా వ్యాలిడేషన్ అయిపోతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత మీ అకౌంట్ క్లియర్గా వెరిఫైడ్ అయిపోతుంది. సో విత్ వెరిఫైడ్, వితౌట్ వెరిఫైడ్కి యూజ్ ఏంటి అంటే సో మీ అకౌంట్ మీరు వెరిఫైడ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ మనీ టు పర్ఫెక్ట్ మనీ, సో పర్ఫెక్ట్ మనీ టు పర్ఫెక్ట్ మనీ మీరు పేమెంట్స్ సెండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు చాలా తక్కువ ఫీజు కట్ అవుతుంది. 0.02% మాత్రమే కట్ అవుతుంది. లేదా మీరు అకౌంట్ వెరిఫైడ్ చేసుకోకుంటే 0.7% మీకు అమౌంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సమ్ పర్సంటేజెస్. సో వెరిఫైడ్ చేసుకున్న దానికి
చేసుకోవడానికి వెరిఫైడ్ చేసుకోవడానికి చాలా తేడాలు ఉంటాయి. సో అకౌంట్ వెరిఫైడ్ చేసుకుంటే మనకు వెరిఫైడ్ అయిపోతుంది. సో ఫీజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, మనం తీసుకునే ఎలిజిబుల్ కూడా చాలాగా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ పర్ఫెక్ట్ మనీని మీరు వెరిఫైడ్ చేసుకున్న తర్వాత, మీ అకౌంట్ వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు దీంట్లో చేయాల్సిన పని ఏంటి? సో ఇక్కడ మీరు డిపాజిట్స్, సో మీరు ఒక సైట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నారు, లేదా పర్ఫెక్ట్ మనీ నుంచి మీరు ఎవరికైనా వేరే పర్ఫెక్ట్ మనీ అకౌంట్కి మీ డబ్బులు పంపించాలి అనుకుంటున్నారు. సో డిపాజిట్స్ చేసుకోవాలనుకుంటున్నారు. డిపాజిట్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకున్న ఆప్షన్స్ చూడండి. ఇక్కడ వైర్ ట్రాన్స్ఫర్ ఉంది అండ్ ఈ వాచర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కొంతమందికి మాత్రమే ఎలిజిబుల్ ఉంటాయి, కొన్ని కంట్రీస్కి మాత్రమే ఎలిజిబుల్ ఉంటాయి. అండ్ ఈ వాచర్స్ ఇవి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో వీటి గురించి రెండింటి గురించి మీకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఇక్కడ పర్ఫెక్ట్ మనీ క్రెడిట్స్, ఎవరికైతే పర్ఫెక్ట్ మనీ ఉందో వాళ్ళకి పర్ఫెక్ట్ మనీ మనం క్రెడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బిట్ కాయిన్, సో బిట్ కాయిన్ నుంచి మనం ఏదైనా ఉంటే బిట్ కాయిన్ నుంచి డిపాజిట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్రెడిట్ ఎక్స్చేంజ్, సో మీ దగ్గర ఉన్న వాటిని క్రెడిట్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. దెన్ ఇక్కడ డిపాజిట్స్ ఈ విధంగా తీసుకోవచ్చు, అంటే కొంత అమౌంట్ని, మీ దగ్గర ఉన్న అమౌంట్ని డైరెక్ట్గా పర్ఫెక్ట్ మనీ అకౌంట్లో పెట్టుకోవడానికి సో ఈ విధంగా యూజ్ అవుతుంది. లేదా మీకు పర్ఫెక్ట్ మనీలో ఉన్న డబ్బుల్ని ఎవరికన్నా పంపించడానికి విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు, డిపాజిట్స్ చేసుకొని అండ్ ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ దాంట్లో ఉన్న సమ్ అమౌంట్ని మీరు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిపాజిట్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా డిపాజిట్ చేసుకోవచ్చు వీటి నుంచి. సో బిట్ కాయిన్ దగ్గర ఉంటే సో వేరే బిట్ కాయిన్లో మీకు అమౌంట్ ఉంది. సో మీరు దీంట్లో ఒక సమ్ అమౌంట్ డిపాజిట్ చేసుకోవాలనుకుంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి చూపిస్తున్నాను మీకు. సో బిట్ కాయిన్లో సమ్ అమౌంట్ ఉంది, సో డిపాజిట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో తక్కువ అమౌంట్ అయినా కూడా మీరు డిపాజిట్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో. డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ ఏ న్యూ డిపాజిట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయొచ్చు. సో బిట్ కాయిన్ నుంచి మీరు డిపాజిట్ చేసుకొని ఈ సైట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు కొంత డబ్బుని, మీ బిట్ కాయిన్లో సమ్ అమౌంట్ ఉంది. ఇక్కడ 0.01 ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా డిపాజిట్స్ తీసుకోవచ్చు. అండ్ 0.01 ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా విత్డ్రాల్ తీసుకునే ఛాన్స్ ఉంది. రెండింటికి మీకు చాలా బాగా యూస్ అవుతుంది. సో 0.01 ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు మినిమం అమౌంట్. అండ్ ఈవెన్ సేమ్ ఈ విధంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ విత్డ్రాల్ ఆప్షన్, సో విత్డ్రాల్ ఆప్షన్స్కి మనం చూసుకున్నట్లయితే విత్డ్రాల్ తీసుకోవడానికి ఏంటి అంటే సో బ్యాంక్ వైర్ అండ్ షిఫ్ట్ బ్యాంక్ వైర్, సో ఇది కొన్ని కంట్రీస్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. సో ఇది అండ్ ఈ వాచర్స్ నేను ఇందాక మీకు చెప్పాను. అండ్ ఇక్కడ ఈ కరెన్సీ, సో ఇక్కడ పర్ఫెక్ట్ మనీ క్రెడిట్ అండ్ బిట్ కాయిన్, సో బిట్ కాయిన్ కావాలంటే బిట్ కాయిన్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి రెండింటి నుంచి కూడా మనం తీసుకోవచ్చు. విత్డ్రాల్ తీసుకునే ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో వీటి నుంచి మనం విత్డ్రాల్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో బిట్ కాయిన్ నుంచి కాబట్టి చాలా మంది బిట్ కాయిన్ నుంచి టర్న్ చేసుకుంటారు, బిట్ కాయిన్ నుంచి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అవి ఎలా అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. సో విత్డ్రాల్ తీసుకోవడానికి మీకు ప్రాసెస్, అండ్ ఇక్కడ బ్యాంక్ వైర్ ట్రాన్స్ఫర్ ఉంది, ఈ వాచర్ ఉంది, అండ్ ఈ కరెన్సీ ఉంది, పర్ఫెక్ట్ మనీ ఉంది, అండ్ బిట్ కాయిన్ ఉంది. సో వీటి నుంచి మనం విత్డ్రాల్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో వీటన్నిటికీ మీరు ఎక్కడైతే దేనికైతే పాసిబిలిటీ ఉందో వాటికి మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ వీటిని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయండి, దేని నుంచి మీరు పేమెంట్స్ తీసుకుంటారనేది. అండ్ ఇక్కడ వైర్ ట్రాన్స్ఫర్ అనేది కొన్ని కంట్రీస్కి ఎలిజిబుల్ లేదు. సో దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్ ఈ సైట్లో చాలామంది వర్క్ చేసిన తర్వాత అంటే కొన్ని అకౌంట్స్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ అకౌంట్స్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హ్యాక్ అవ్వకుండా మీ అకౌంట్స్ని మీరు ఎలా జాగ్రత్త పడాలి, సో ఏ విధంగా చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే, పైన సెట్టింగ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా సెట్టింగ్ అనే ఆప్షన్లో మీకు ఇక్కడ సైడ్లో కొన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సెక్యూరిటీ అనే ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఐడెంటిటీ చెక్కర్ దగ్గర మీకు కావాల్సిన ఒక ఐడెంటిటీ చెక్కర్ని మీరు పెట్టుకోవచ్చు. సో మీరు లాగిన్ అయ్యే టైంలో మీకు SMS కావాలనుకుంటున్నారా, సో SMS కావాలనుకుంటే SMSని పెట్టుకోండి. లేదనుకుంటే కోడ్ కార్డ్, సో కోడ్ కావాలంటే మీకు కోడ్ కార్డ్, లేకుంటే API, సో ఇలా కొన్ని ఉన్నాయి. సో మీకు ఏదైనా మీ మీ ఈమెయిల్ అడ్రస్ నుంచి మీకు రావాలా, సో ఈమెయిల్ అడ్రస్ నుంచి మీరు దేనికన్నా మీరు సెర్చ్ చేసుకోవాలా అనుకుంటే మీకు కోడ్ వస్తుంది. ఆ కోడ్ నుంచి డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు. SMS ఆప్షన్ కావాలంటే SMS ఆప్షన్ని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కోడ్ కార్డ్, సో కోడ్ కార్డ్ కావాలంటే కోడ్ కార్డ్, అండ్ API, సో API కావాలంటే API నుంచి కూడా మీరు డైరెక్ట్గా మీ అకౌంట్ సెక్యూరిటీగా ఉండడానికి, అంటే మీ అకౌంట్ ఎవరు హ్యాక్ చేయకుండా ఉండడానికి, అంటే మీ పాస్వర్డ్ ఎవరైనా హ్యాక్ చేయకుండా, దాంతోపాటు మీ అకౌంట్ ఎవరు హ్యాక్ చేయకుండా ఉండడానికి సో ఈ అకౌంట్స్ని మీరు యూజ్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్ సెక్యూరిటీని మీరు యూజ్ చేయొచ్చు. దెన్ డైరెక్ట్గా ఒకసారి హోమ్కి వెళ్దాం. సో హోమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోగలరు. సో ఫస్ట్ మీకు ఏదైతే ఉందో, ఎవరైనా మీకు పర్ఫెక్ట్ మనీ గురించి అడిగితే, సో పర్ఫెక్ట్ మనీ అంటే ఏంటి, సో పర్ఫెక్ట్ మనీ మీ అడ్రస్ ఏంటి, మీ అకౌంట్ ఏంటి అనగానే మీరు USD అయితే USD అకౌంట్ కరెన్సీ కోసం ఇది ఇవ్వండి, అండ్ మీరు యూరో కరెన్సీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే యూరో కరెన్సీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇది ఇవ్వండి. సో ఇది పర్ఫెక్ట్ మనీ. సో పర్ఫెక్ట్ మనీలో మీరు ఎక్కడైనా మీరు పేమెంట్స్ తీసుకోవాలనుకుంటే, కొన్ని సైట్స్లో చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. సో పర్ఫెక్ట్ మనీ రిలేటెడ్గా డబ్బులు తీసుకోవాలనుకుంటారు. సో ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిపాజిట్స్ ఉన్నాయి, విత్డ్రాల్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఉంది. సో మీరు ఈ సైట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ కరెన్సీ ఎక్స్చేంజర్ చూసినట్లయితే యూరో నుంచి USDకి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకుంటే USD నుంచి యూరోకి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా, సమ్ తక్కువ ఫీచర్స్లో మీకు ఉంటాయి. సో ఇక్కడ యూరో నుంచి USDకి సో ఇంత అమౌంట్ మీకు చార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ యూరో నుంచి USD నుంచి యూరోకి తక్కువ కరెన్సీ మీకు ఇంత చార్జ్ చేస్తారు. సో మీ అమౌంట్ని కూడా మీరు ఎక్స్చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది అండ్ ఈ సైట్లో, సో పర్ఫెక్ట్ మనీలో. అండ్ సెండ్ మనీ, సో సెండ్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో దేని నుంచి
సంబంధించి దేని రిలేటెడ్గా మీరు సెండ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు అకౌంట్ వెరిఫైడ్ కాలేదు కాబట్టి ఇక్కడ మీకు చూపించట్లేదు. నెక్స్ట్ మీకు ఇక్కడ ఆఫ్టర్ చూపిస్తుంది. సో వెరిఫైడ్ అయిపోయిన తర్వాత సెండ్ మనీ చేసుకోవడానికి మీకు ఇక్కడ పర్ఫెక్ట్ మనీ అకౌంట్ మీకు చూపించడం జరుగుతుంది. అకౌంట్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ వాడికి సెండ్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. దెన్ ఇక్కడ అకౌంట్ స్టేటస్, డైరెక్ట్ అకౌంట్ స్టేటస్కి వెళ్ళిన తర్వాత కిందికి వచ్చి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీ డేట్, మీరు ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఏ ఐపీ అడ్రస్ నుంచి మీరు లాగిన్ అయ్యారు, మీ డీటెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఏం చేశారు ఈ సైట్లో అనేది కూడా మీకు మొత్తం క్లియర్గా స్టేటస్ మీకు చూపించడం జరుగుతుంది. అండ్ ఈ సైట్లో ఎంత సెక్యూర్గా ఉంటుందో మీరు ఇక్కడ చూసుకోగలరు. ఇక్కడ అనలిటిక్స్ అండ్ మీ అనలిటిక్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు చూసుకోగలరు. అండ్ స్టేట్మెంట్స్ అండ్ విత్డ్రాల్స్ అండ్ హిస్టరీ సెట్టింగ్స్. సో ఇది పర్ఫెక్ట్ మనీ సైట్. అండ్ ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో డబ్బులు సంపాదించండి వితౌట్ ఇన్వెస్ట్మెంట్స్తో. పర్ఫెక్ట్ మనీతో డైరెక్ట్గా విత్డ్రాల్స్ తీసుకోండి. అండ్ పర్ఫెక్ట్ మనీ నుంచి ఎక్స్చేంజెస్ తీసుకోండి. పర్ఫెక్ట్ మనీ నుంచి మీకు ఎలా పేమెంట్స్ కావాలంటే అలా విత్డ్రాల్స్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది పర్ఫెక్ట్ మనీ సైట్. నెక్స్ట్ మరిన్ని సైట్స్తో వితౌట్ ఇన్వెస్ట్మెంట్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ ఇవ్వండి. అండ్ ఫర్దర్ మంచి వీడియోస్ కోసం మనీ బాల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్, జై భారత్.